హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ వర్డ్ 2007 తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం మెయిలింగ్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. మెయిలింగ్ ట్యాబ్లో ఇక్కడ ముందుగా మీకు క్రియేట్ అనే గ్రూప్ ఉంది. ఇందులో ఎన్వలప్ అని ఉంది చూడండి. ఈ ఎన్వలప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మీరు ఎన్వలప్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చిందా చూడండి. ఇక్కడ మీరు డెలివరీ అడ్రస్ అంటే మామూలుగా మనకు ఎన్వలప్ కవర్స్ ఉంటాయి కదా, పోస్ట్ కార్డ్స్ కానీ ఎన్వలప్ కవర్స్ కానీ, దాని మీద మనం ప్రింట్అవుట్ తీయాలి అంటే, అడ్రస్ని ప్రింట్అవుట్ తీయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ప్రివ్యూ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని సైజెస్ ఉంటాయి. మీరు ఏ ఎన్వలప్ మీద అయితే అడ్రస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ సైజుని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఓకేనండి. ఓకే అని నాకు చూడండి డెలివరీ అడ్రస్ అని ఉంది. అంటే మీరు ఎవరికైతే లెటర్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్ రాసేయండి అక్కడ. ఇలా రాసేయండి. తర్వాత ఒకవేళ మీకు ఇదేమో రిటర్న్ అడ్రస్ అని ఉంది చూడండి. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ లెటర్ చేరకపోతే మళ్ళీ మీకు రిటర్న్గా ఆ లెటర్ మళ్ళీ మీకు ఎక్కడికి రావాలి అనే దాని గురించి ఇక్కడ అడ్రస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను సేమ్ యాస్టీస్ ఒకవేళ నాకు ఈ అడ్రస్కి వెళ్ళకపోతే ఈ అడ్రస్కి రావాలి అని ఇచ్చేసాను అనుకోండి. ఓకే ఇచ్చేసాక ఓకే అని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి యాడ్ టు డాక్యుమెంట్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది. డూ యూ వాంట్ టు సేవ్ ద న్యూ రిటర్న్ అడ్రస్ యాజ్ ద డిఫాల్ట్ రిటర్న్ అడ్రస్ అని వస్తుంది. ఇక్కడ ఎస్ మీరు ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తే చూడండి మీకు ఇక్కడ జూమ్ తక్కువ చేయండి. జూమ్ ఎట్లా తక్కువ చేస్తారంటే కంట్రోల్ ప్రెస్ చేసి స్క్రాల్ బార్ని కిందికి ప్రెస్ ఇట్లా స్క్రాల్ చేశారనుకోండి, స్క్రాల్ బార్ని, అప్పుడు మీకు కనిపిస్తుంది. చూడండి ఇక్కడేమో ఈ 2 అడ్రస్ ప్రింట్ అయింది, ఇక్కడ రిటర్న్ అడ్రస్ వచ్చింది. ఇప్పుడు మీకు ఈ సైజ్ ఎన్వలప్ కవర్ని ప్రింటర్లో పెడితే మీకు సేమ్ యాస్టీస్ ఇక్కడ ఎలా చూపిస్తుందో అలా ప్రింటింగ్లో వస్తుంది. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది లేబుల్స్ అని. ఈ లేబుల్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మామూలుగా లేబుల్స్ అంటే ఐడియా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా లెటర్ వచ్చిందనుకోండి, మామూలుగా ఏదైనా పోస్ట్ వచ్చిందనుకోండి, దాని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిడిటీసీ అని కొరియర్ ఉంది అనుకోండి, అది రాయొచ్చు అక్కడ. డిటి సరే ఏదో ఒక కొరియర్ నేమ్ రాసేసాను. ఇలా మీకు ఈ కొరియర్ నేమ్ దాని అడ్రస్ ఇలా టైప్ చేసుకోండి. టైప్ చేసేసుకున్నాక దీన్ని మన ఒక పేజీలో ఎన్ని లేబుల్స్ కావాలనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పేజీలో 30 లేబుల్స్ కావాలని తీసేసుకొని ఓకే అన్నాను. ఓకే అని మళ్ళీ ఇక్కడ న్యూ డాక్యుమెంట్ని క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక్కొక్క పేజీలో ఇలా ఆ అడ్రస్కి సంబంధించి చూడండి ఇక్కడ ఇన్ని లేబుల్స్, నేను 30 లేబుల్స్ ప్రింట్ అవుతాయి అన్నట్టు. దీన్ని మనం ఇక్కడ వరకు కట్ చేసేసుకొని ఆ లెటర్ మీద స్టిక్ చేసి పంపించవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది మెయిలింగ్లోనే, మెయిల్ మర్జ్. ఈ మెయిల్ మర్జ్ అనే ఆప్షన్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మ్యాటర్ ఉందనుకోండి, ఇదే మ్యాటర్ మీరు 10 మందికి పంపించాలి. మ్యాటర్ ఒకటే, కాకపోతే అడ్రస్ మాత్రం వేరు వేరు ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే మీకు వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి. వెడ్డింగ్ కార్డ్స్లో ఏంటి అందరికి మ్యాటర్ మాత్రం ఒకటే ఉంటుంది, కానీ మనం పంపించే అడ్రస్ మాత్రం వేరు వేరుగా ఉంటుంది. అట్లాంటి వాటి కోసం మనం దీన్ని యూజ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఈ మ్యాటర్ ఉంది. ముందే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెలెక్ట్ రిసిప్షనిస్ట్లోకి వెళ్ళేసి టైప్ న్యూ లిస్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, మీరు ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు మీరు ఏమేమి యూజ్ చేస్తారో అవన్నీ అంటే మనకు అవసరం ఉన్నాయి, అవసరం లేని అన్నీ ఉంటాయి ఇక్కడ. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా లెటర్ రాసేటప్పుడు టైటిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ నేమ్ ఇవన్నీ రాయాం కదా. అంటే దీనిలో లేని వాటిని మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిని అన్నింటినీ డిలీట్ చేసేస్తాం. ఇక్కడ కస్టమైజ్ కాలమ్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు దీన్ని డిలీట్ చేస్తే అక్కడ నుంచి ఈ ఫీల్డ్ నేమ్స్ అన్నిటి మనం ఇక్కడ డిలీట్ చేస్తే అక్కడ నుంచి అవి డిలీట్ అయిపోతాయి. తర్వాత ఇవన్నీ డిలీట్ చేసేసుకోండి. దీన్ని షార్ట్కట్గా ఆల్ట్ డిఎస్ అని అన్నా కూడా మనం తొందరగా డిలీట్ చేసేయచ్చు. చేసేసాక మీకు ఏమేమి కావాలో దాన్ని యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ అని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను
నాకు నేమ్ కావాలి, నేను ఎవరికి పంపించుకుంటున్నానో వాళ్ళ నేమ్ కావాలి. మళ్ళీ ఇక్కడ యాడ్ని క్లిక్ చేసి వాళ్ళ హౌస్ నెంబర్ కావాలి అని ఇచ్చేసి మళ్ళీ యాడ్ అని టైప్ చేసి పిన్ నెంబర్ కావాలి అని ఇచ్చేయండి. ఇచ్చేసి ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఏమేమైతే ఫీల్డ్స్ ఎంటర్ చేశానో ఆ ఫీల్డ్స్ మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ నేమ్, హౌస్ నెంబర్, తర్వాత వచ్చేసి పిన్ నేమ్. ఇక్కడ నేను ఎవరికి పంపాలో వాళ్ళ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ హఫీజ్, హౌస్ నెంబర్ 356, పిన్ నెంబర్ 505211. మళ్ళీ ఇంకొక ఎంట్రీ కావాలి అంటే మళ్ళీ న్యూ ఎంట్రీని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ గోపి, హౌస్ నెంబర్, తర్వాత ఒక పిన్ నెంబర్. మళ్ళీ ఇంకొక న్యూ ఎంట్రీని క్లిక్ చేసేసి మళ్ళీ సేమ్ నేమ్, ఇంకొక క్వార్టర్ నెంబర్, తర్వాత మళ్ళీ పిన్ నెంబర్. అలా మీకు ఎంతమందివి కావాలో అంతమంది నేమ్స్, హౌస్ నెంబర్స్, పిన్ నెంబర్స్ ఎంటర్ చేసేసుకున్నాక ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేస్తే మిమ్మల్ని సేవ్ చేయమని అడుగుతుంది. ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఇంకొక ఇప్పుడు ఇది చూడండి, రైట్ అండ్ ఇన్సెట్ ఫీల్డ్స్. దీనిలో ఇన్సెట్ మెర్జ్ ఫీల్డ్ అనే ఈ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం ఇంతకుముందు అక్కడ ఇచ్చిన ఫీల్డ్ నేమ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి మీకు. దీన్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. నేమ్ని క్లిక్ చేయండి, కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ హౌస్ నెంబర్ని క్లిక్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. మళ్ళీ పిన్ నెంబర్ని క్లిక్ చేయండి. తర్వాత చూడండి ఇక్కడ మనకు లాస్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఫైనల్ ఆప్షన్ ఫినిష్ అండ్ మెర్జ్. ఇక్కడ క్లిక్ చేసి ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మనం ఎంతమంది నేమ్స్ రాసామంటే 3 నెంబర్స్ 4 నెంబర్స్ నేమ్స్ రాసాం కదా. అట్లా కాకుండా నాకు ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ అంటే సెకండ్ పర్సన్ వరకు మాత్రమే వాళ్ళ అడ్రస్ మాత్రమే ప్రింట్ కావాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. అలా కాకుండా నాకు మొత్తం కావాలి అంటే మాత్రం ఇక్కడ ఆల్ అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ నాకు మ్యాటర్ మాత్రం సేమ్ ఉంటుంది, కానీ కింద అడ్రస్ మాత్రం ఇవ్వచ్చు వేరే వచ్చింది. మళ్ళీ మీరు సెకండ్ పేజ్లోకి వెళ్ళారనుకోండి, మ్యాటర్ సేమ్ కాకపోతే అడ్రస్ మాత్రం వేరు. అలా మళ్ళీ థర్డ్ పేజ్లోకి వెళ్తే సేమ్ మ్యాటర్, అడ్రస్ మాత్రం వేరు. ఇలా మనం ఎంతమంది కావాలో అంతమంది రికార్డ్ చేసేసుకొని సేమ్ మ్యాటర్ వేరే అడ్రస్ తోటి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. మీ సూచనలను, అభిప్రాయాలను ఇక్కడ కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.